వెల్కమ్ టు క్రికెట్ 51 డే ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్లో సెకండ్ పేపర్లో 51st డేకు స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా 50 రోజులు హాఫ్ సెంచరీ కొట్టేసాం. 50 రోజులు పూర్తయిపోయాయి. అండ్ ఏదో వీడియోస్ పూర్తవుతున్నాయి అని అనుకోవడం అయితే అది గొప్ప కాదని నేను అనుకుంటున్నాను. ఆ 50 రోజుల్లో ఇప్పటిదాకా 1200 బిట్స్ పూర్తయిపోయాయి. ఆ 1200 బిట్స్లో మనము ఎన్ని బిట్స్ పూర్తి చేసాము అనేది చాలా చాలా ముఖ్యం. అది గనక మీరు సక్సీడ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ సెంచరీ మార్క్ మీరు కూడా పూర్తి చేసేట్లు అవుతుంది. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ కాంపిటీషన్ విపరీతంగా ఉంది. మీరు చాలా మంది కంటే ఒక అడుగు ముందుకేస్తేనే మీకంటూ ఒక స్థానం ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మీకు స్థానం ఉండదు. సో మీకు మీరే స్థానాన్ని కల్పించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ప్రతిరోజు మీకు కేటాయించుకోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. ఓకే. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు. మయుని మరో మరో పేరు విశ్వకర్మ. నెక్స్ట్, మహాకలములు ఎవరి నివాస స్థలములు? ఆన్సర్ సర్పములు. సర్పముల తల్లి కద్రువ. శ్రీవారి వాహనము గరుడు. రసాతలమున నివసించున్నది దైత్యులు దానవులు. రసాతలము కింది లోకము పాతాళము. పాతాళములోని నివసించువారు నాగులు. సంక్షేప రామాయణంను సంక్షిప్తంగా చెప్పినది ఎవరు? నారదుడు. అజామీలుడు నివసించు పట్టణము కన్యాకుబ్జము. అజామీలుడు మరణించే నాటికి అతని వయసు 88 సంవత్సరములు. అజామీలుని ఆఖరి కుమారుడు పేరు నారాయణుడు. శ్రీ విష్ణువుని నెరిగిన వారు శివుడు, బ్రహ్మ, స్కందుడు, కపిలుడు, నారదుడు, మనువు, బలి, జనకుడు, ప్రహ్లాదుడు, శుకుడు, వ్యాసుడు, భీష్ముడు. సో నెక్స్ట్, దక్ష ప్రజాపతి భార్య పేరు అసిక్ని. అసిక్ని ఎవరి కుమార్తె? పంచజన ప్రజాపతి. నెక్స్ట్, నహుషుడి కుమారుడు యయాతి. యయాతి భార్యలు శర్మిష్ఠ, దేవయాని. హిరణ్యాక్షుని భార్య పేరు ఉపదానవి. ఉపదానవి తండ్రి పేరు వైశ్వానరుడు. నెక్స్ట్, నింబార్కుని అనుచరులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు? ఆన్సర్ ఉత్తర భారతదేశంలో. నెక్స్ట్, హిందూ మతత్రయ ఆచార్యులు ఎవరు? ఆన్సర్ శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి మార్గ ప్రచారకులలో రామానుజాచార్యుల తర్వాత పేర్కొనదగిన వారు ఎవరు అంటే మధ్వాచార్యులు. మధ్వాచార్యులు ఎక్కడ జన్మించారు? కర్ణాటకలోని వేలి అనే గ్రామంలో మధ్వాచార్యులు వారు ఎప్పుడు జన్మించారు? క్రీస్తు 1238లో జన్మించారు. రామానుజాచార్యుల వారి తల్లిదండ్రులు ఎవరు? అగువారి కేశవాచార్యులు, కాంతిమతి కాయారు. రామానుజాచార్యులు ఎక్కడ జన్మించారు? తమిళనాడులోని కంచి సమీపంలో శ్రీ పెరంబదూర్లో ఆయన జన్మించారు. పెరియ పురాణం ద్వారా నాయనార్ల గురించి ఏం తెలుస్తుంది అంటే వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధిని పొందారని తెలుస్తుంది. ఆళ్వారు అంటే ఏంటంటే అని వ్యుత్పత్తి అర్థం ఏది అంటే ద ఆన్సర్ కాపాడువారు అని మీనింగ్ వస్తుంది. తర్వాత 1 2 to 8 దత్తాత్రేయుని తల్లిదండ్రులు అనసూయ, అత్రి. నారాయణుని 7వ అవతారము యజ్ఞుడు. గరుడ పురాణం గురించి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇచ్చారు. ఇది తన వాహనమైన గరుత్మంతునికి ఈ శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన పురాణం అన్నమాట. గరుడుని జన్మ వృత్తాంతంతో పాటుగా స్వర్గలోకం, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శిశుపాలుని సంహరించినది ఎవరు అంటే ఆన్సర్ శ్రీకృష్ణుడు. నెక్స్ట్, కుంతీదేవి చెల్లెలి కుమారులు శిశుపాలుడు, దంతవక్రులు. నెక్స్ట్ 1 2 3 3 భార్య భర్తకు నీడలా వెన్నంటే ఉండాలనే భారతీయ సాంప్రదాయానికి ప్రతినిధిగా ఎవరిని భావిస్తారు? సీతమ్మ. 1 2 3 4
రాముడు చేసిన ప్రతి యుద్ధంలోనూ పాలు పంచుకున్నది ఎవరు? లక్ష్మణుడు. 1 2 3 5. హనుమంతుడు ఎవరెవరికి నమ్మిన బంటు? రాముడు, సుగ్రీవుడు. 1 2 3 6. 14 సంవత్సరాలు అరణ్యవాసం తరువాత రాముడు తిరిగి రాకుంటే, ఇది మిస్టేక్ ఉంది, సో సమ్ ప్రింటింగ్ మిస్టేక్, సారీ, క్షమించాలి. తిరిగి రాకుంటే ప్రాణాలు వదులుతానని హెచ్చరించినది ఎవరు? ఆన్సర్ భరతుడు. సుగ్రీవుడు అంటే అర్థం ఏమిటి? మంచి తెలివి కలవాడు. 1 2 3 8. రామ లక్ష్మణులకు వారి పూర్వీకులైన సగరుడు మొదలైన మహనీయుల జీవిత గాథల్ని తెలిపిన వారు ఎవరు అంటే విశ్వామిత్రుడు. 1 2 3 9. 11వ మనువు ఎవరు అంటే ధర్మసాపల్లి. 1240. 12వ మనువు ఎవరు? భద్రసాపల్లి. సో మనం ఈరోజు 51st డే మరొక 40 క్వశ్చన్స్ పూర్తి చేసుకున్నాం. 1240కి మన కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో కౌంట్ 1240కి ఇంక్రీజ్ అయింది, బట్ మన మైండ్ ప్రకారంగా కూడా 1240కే ఇంక్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో అలా అయితేనే ఈ కాంపిటీషన్లోకి మనం నెగ్గగలం. సో యాజ్ యూజువల్ ఎక్కువ మందికి షేర్ చేయండి, అండ్ వీడియోని ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఈ బిట్స్ ప్రతిరోజు నేర్చేసుకోండి. అండ్ ఒక ముఖ్యమైన విషయం, 1 నుంచి 1000 బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిట్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్ అన్నది నేను గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ ప్రింటర్ ఫ్రెండ్లీ. తర్వాత నేను ఇప్పటిదాకా చెప్పిన 50 వీడియోస్, అంటే ఇంతకు ముందువి నిన్నటి వరకు 50 వీడియోస్ అన్ని లింక్స్ కింద బాక్స్లో ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.